Hi dear parents and students, welcome back to my channel. APFSET 2025 ఫైనల్ ఫేజ్ ఆర్ సెకండ్ ఫేజ్, ఇంకా థర్డ్ ఫేజ్ కూడా ఉండొచ్చేమో మనకు తెలియదు. మరి స్టూడెంట్స్ ఇంకెవరైనా ఫైనల్ ఫేజ్ రిజిస్ట్రేషన్ చేసుకోకుండా ఉంటే చేసుకోవచ్చు. ఈ లింక్కి వెళ్ళి మీరు ఫైనల్ ఫేజ్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. నేటి నుంచే మనకి వెబ్ ఆప్షన్స్ మరి 28th నుంచి 31st నేటి నుంచి వెబ్ ఆప్షన్స్. ఈరోజే వెబ్ ఆప్షన్స్ అయితే స్టార్ట్ అయినాయి. మరి వీళ్ళు మాత్రమే ఫేజ్ 2 వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. ఎవరు పెట్టుకోవాలి? ఇది చాలా మరి ఫేజ్ 2 ఫైనల్ ఫేజ్ అనేది, ఈ ఫేజ్ 2 వెబ్ ఆప్షన్ చాలా డేంజరస్ ఇది చాలా డేంజరస్. లేకపోతే ఫేజ్ 1లో ఏమైనా అటు ఇటు అయినా ఫేజ్ 1లో వచ్చిన సీటు పోతుంది. మరి ఇది గ్రహించండి ప్రతి ఒక్కళ్ళ స్టూడెంట్స్ కూడా, పేరెంట్స్ కూడా. ఫేజ్ 1లో వచ్చిన సీటు మీకు పోతుంది. అందుకని ఫేజ్ 2 పెట్టుకునేటప్పుడు ఆప్షన్స్ చాలా చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. సపోజు ఎవరు పెట్టుకోవాలి? వీళ్ళు మాత్రమే ఫేజ్ 2 పెట్టుకోవాలి. మనము ఫస్ట్ చూద్దాం. అసలు నాకు నో సీట్ ఇన్ ఫేజ్ 1, నో సీట్ ఇన్ ఫేజ్ 1. ఈ ఫేజ్ అసలు ఫేజ్ 1లో ఏ సీటు రాలి. వీళ్ళు 10 ఆప్షన్లు పెట్టుకోవచ్చు, 20 పెట్టుకోవచ్చు, 30 పెట్టుకోవచ్చు, 100 పెట్టుకోవచ్చు, 200 దాకా పెట్టుకోవచ్చు. ఎన్ని అయినా అన్లిమిటెడ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. నో ప్రాబ్లం. వీళ్ళతో వచ్చిన ప్రాబ్లం ఏమీ లేదు. ప్రాబ్లం అంతా ఆల్రెడీ ఫేజ్ 1లో సీటు వచ్చిన వాళ్ళు మాత్రమే జాగ్రత్తగా పెట్టుకోవాలి. ప్రాబ్లం అంతా ఎవరండి? సీటు వచ్చిన వాళ్ళు మాత్రమే. ఎంత జాగ్రత్త పెట్టుకుంటే మీకు అంత మంచిది. ఎందుకు సార్? మరి ఆల్రెడీ నాకు సీటు వచ్చింది కదా, నేను కూడా అన్లిమిటెడ్ ఆప్షన్స్ పెట్టుకుంటాను. పెట్టుకుంటే నాకు వచ్చిన నష్టం ఏంది? యూ గాట్ ఆల్రెడీ సీటు. సపోజ్ ఒక స్టూడెంట్ ఉంటారు జేఎన్టీయు కాకినాడ జేఎన్టీయుకేలో సిఎస్సి వచ్చిందమ్మా, సిఎస్సి వచ్చింది. ఈ స్టూడెంట్ ఆప్షన్స్ పెట్టుకోవాలా లేదా? నేనంటే పెట్టుకోకూడదు. నో ఆప్షన్స్ హ్యాపీగా ఎంజాయ్ చేసి మరి డైరెక్ట్గా కాలేజీకి వెళ్ళిపోవచ్చు. నో ప్రాబ్లం. నో నీడ్ టు పుట్ ఎనీ ఆప్షన్స్. ఈ స్టూడెంట్ జేఎన్టీయుకే కాకినాడ ఈ స్టూడెంట్స్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి అంత రిక్వైర్మెంట్ లేదు. సపోజు వీళ్ళ పేరెంట్స్ బై మిస్టేక్ వల్ల సపోజు గాయత్రి సిఎస్సి పెట్టారు, తర్వాత అనిల్ నీరుకొండ సిఎస్సి పెట్టారు, తర్వాత విష్ణు సిఎస్సి పెట్టారు. బై మిస్టేక్ పెట్టారమ్మా. బై మిస్టేక్ మీకు గాయత్రిలో సిఎస్సి వచ్చి ఇక్కడ జేఎన్టీయుకేలో కాకినాడలో సిఎస్సి పోతుంది. అది మీకు ఇష్టమేనా లేదా? అది గుర్తుపెట్టుకోండి ఒకసారి. జేఎన్టీయు కాకినాడలో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ మరి సిఎస్సి బ్రాంచ్ పోయి గాయత్రి కానీ అనిల్ నీరుకొండ కానీ విష్ణు గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూట్లో సిఎస్సి వస్తుంది. ఇది మరి ఇది ఓకే అయితే పెట్టుకోవచ్చు. మరి మీకు ఫస్ట్ ఫేజ్లో వచ్చిన సీటు పోయి సెకండ్ ఫేజ్లో ఎవరికైనా ప్రతి ఒక్క స్టూడెంట్స్కి చెప్తున్నది ఒకటే, ఈ విల్ గెట్ ఓన్లీ 1 సీట్. నాకు 2 సీట్లు రావు. ప్రతి ఒక్కరికి 2 సీట్లు రావు. సార్ నాకు 2 సీట్లు కావాలి, నేను నా ఇష్టం ఏది పడితే జాయిన్ అవుతానంటే అట్ట కుదరదు. సిస్టమ్ అలా ఒప్పుకోదు. అందుకని ఎవరు కరెక్ట్గా పెట్టుకోవాలని నేను చెప్తాను ఈ వీడియోలో. ఎవరు కరెక్ట్గా పెట్టుకోవాలంటే సపోజు ఫేజ్ 2 అది ఓకే, సిఎస్సి అలా పెట్టుకోవటానికి వీలేదు. నాకు సపోజ్ అనిల్ నీరుకొండలో సిఎస్సి వచ్చింది ఇక్కడ. ఇప్పుడు నేనేం పెట్టుకున్నాను? ఫస్ట్ ఫేజ్లో జేఎన్టీయుకే సిఎస్సి, ఏయు సిఎస్సి, తర్వాత గాయత్రి సిఎస్సి, తర్వాత అనిల్ సిఎస్సి పెట్టుకున్నా. ఈ ఆప్షన్స్ నాకేంది? అనిల్ సిఎస్సి పెట్టుకుంటే ఫేజ్ 1లో నాకు అనిల్ సిఎస్సి వచ్చింది. ఫేజ్ 1లో అనిల్ సిఎస్సి వచ్చింది. ఇది ఫేజ్ 1 సీట్ అమ్మ. అనిల్ సిఎస్సి ఫేజ్ 1 సీటు. అనిల్ సిఎస్సిలో నాకు ఫేజ్ 1 వచ్చింది. అనిల్ సిఎస్సి. ఇప్పుడు నేనేమి పెట్టుకోవాలి? ఫేజ్ 2లో ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలి? ఏ విధంగా పెట్టుకోవాలి? జేఎన్టీయుకే కాకినాడ, జేఎన్టీయుకే సిఎస్సి పెట్టుకోవాలా, ఏయు సిఎస్సి పెట్టుకోవాలా, తర్వాత గాయత్రి సిఎస్సి పెట్టుకోవాలి. ఈ 3 సార్లు మీకు ఆల్రెడీ మీరు 4 ఆప్షన్లు పెడితే మీకు 4 ఆప్షన్ పెడితే మీకు 4th వచ్చింది కదా, అనిల్ 4th.
అనిల్ 4th ఆప్షన్. మరి వై వీ హ్యావ్ టు పుట్ అగైన్ మరి JNTK ఇది పెట్టుకోవచ్చు, JNTK CSE AU CSE గాయత్రి CSE పెట్టుకోండి. అప్పుడు ఏం కాదు, వచ్చింది సపోజ్ మీకు గాయత్రి CSE వచ్చింది అనుకో, అనిల్ CSE పోతుంది. దిస్ ఓకే, దిస్ ఈజ్ వ్యాలిడ్ క్వశ్చన్. ఇలాగా ప్రతి స్టూడెంట్ కూడా ఎక్సర్సైజ్ చేసుకుని మీ సీటుని మీరు కాపాడుకోండి, కరెక్ట్గా పెట్టుకోండి. తర్వాత పోయిన తర్వాత లబోదిబోమంటూ అయ్యో నా సీటు పోయింది సార్. నాకు ఒక స్టూడెంట్ కామెంట్లో పెట్టి అడుగుతున్నారు, సార్ నాకు ఫస్ట్ ఫేజ్ 1లో ఒక సీట్ వచ్చింది. అలా కామెంట్ చూస్తే విచిత్రంగా ఉంటాయి, చాలా విచిత్రంగా ఉంటాయి. మరి అది కామన్ సెన్స్తో పెడుతున్నారో లేదో. ఫేజ్ 1లో సీట్ వచ్చింది సార్, నాకు ఫేజ్ 2లో సీటు కూడా వచ్చింది సార్. ఫేజ్ 1లో వచ్చిన సీటు, ఫేజ్ 2లో వచ్చిన సీటు నచ్చకపోతే మళ్ళీ ఫేజ్ 1కి వెళ్ళవచ్చు అంటారు. ఫేజ్ 1లో మీకు సీట్ వచ్చింది, ఇంకో స్టూడెంట్ అడిగితే సార్ నాకు ఫేజ్ 2లో ఒక సీట్ వచ్చింది, అది నచ్చకపోతే నేను ఫేజ్ 1లో వెళ్ళొచ్చు అంటే అసలు మీకు ఫేజ్ 1లో అప్పుడు సీట్ ఉండదు కదా అమ్మా మీకు. కరెక్టే, మీరు చెప్పిన పాయింట్ నేను 100% ఏకీపిస్తాను. మరి మీ ఫేజ్ 1లో సీట్ మీ దగ్గర ఉండదు కదా, వేరే వాడు ఆల్రెడీ వచ్చి పూర్తి చేసుకుంటాడు కదా. దట్ ఈస్ నాట్ కరెక్ట్. అది గుర్తుపెట్టుకుని నాకు ఫేజ్ 1లో సీట్ వచ్చింది ముందు, ఫేజ్ 2లో వేరే ఒక సీట్ వచ్చింది, అది నచ్చకపోతే ఫేజ్ 1కి వెళ్ళొచ్చా అంటే ఎట్లా వెళ్తావు? దట్ ఈస్ నాట్ కరెక్ట్. మీకు ఫేజ్ 1లో సీట్ ఉండదు కదా, ఆల్రెడీ వేరే వాడు కచ్చిప్ వేసుకుని కూర్చుంటారు. అది గుర్తుపెట్టుకొని స్టూడెంట్స్ మరి జాగ్రత్తగా ఆచితూచి అడుగు వేయండి. ఈ రోజు నుంచే వెబ్ ఆప్షన్స్ అయితే జరుగుతున్నాయి. ఈ రోజు నుంచి 28 నుంచి మనకి 31 వరకు వెబ్ ఆప్షన్స్ అయితే జరుగుతాయి. ప్రతి ఒక్కరు కేర్ఫుల్గా మరి మీ యొక్క వెబ్ ఆప్షన్స్ని పెట్టుకోండి. ఇది స్టూడెంట్స్ మనకి వెబ్ ఆప్షన్స్ 28 నుంచి 31 వరకు ఎక్సైజింగ్ వెబ్ ఆప్షన్స్, చేంజ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ ఫస్ట్, తర్వాత అలాట్మెంట్ సీటు 4వ తారీఖున సీట్ అలాట్మెంట్ అయితే జరుగుతుంది. మరి రిపోర్టింగు 8వ తారీఖుని రిపోర్ట్ చేయాలమ్మా కాలేజీలో, 8వ తారీఖుని రిపోర్ట్ చేయాలి. ఇక్కడ చూడండి వీళ్ళు మాత్రమే ఇక్కడ ఆల్రెడీ చెప్పాను కదా, హూ హ్యాస్ సెక్యూర్డ్, ఎవరికైతే సీట్ రాలేదో సీట్ వచ్చింది నాట్ ఇంట్రెస్టెడ్. తర్వాత వీ హ్యావ్ నాట్ సెక్యూర్డ్ సో ఫార్, ఇంతవరకు సీట్ రాలేదు వెరిఫైడ్ వాళ్ళు, వీళ్ళందరూ కూడా వీ హ్యావ్ నాట్ ఎక్సర్సైజ్ ఆప్షన్స్ బట్ గాట్ సర్టిఫికేట్ వెరిఫైడ్ వాళ్ళు కూడా వీ హ్యావ్ సెక్యూర్డ్ సీట్ రిపోర్టెడ్ అస్పిరెంట్ బెటర్ కాలేజ్, వీ హ్యావ్ రిపోర్టెడ్ నాట్ రిపోర్టెడ్ బట్ క్యాన్సిల్డ్ సీట్ అలాట్మెంట్, వీ హ్యావ్ అటెండెడ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్. ఈ విధంగా మరి ఈ డీటెయిల్స్ ప్రతి ఒక్కరు కూడా సెకండ్ కౌన్సిలింగ్కి వెళ్ళవచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఆప్షన్స్ గివెన్ ఇన్ ఫస్ట్ ఫేజ్ విల్ నాట్ బీ కన్సిడర్ ఫైనల్ ఫేజ్ ఆఫ్ ద. మీరు ఫస్ట్ ఫేజ్లో ఇచ్చిన ఆప్షన్స్ చెల్లవమ్మా, అది పోయినాయి ఆటోమేటిక్గా, అవి పోయినాయి, మళ్ళీ ఫ్రెష్గా ఇచ్చుకోవాలి. క్యాన్సిలింగ్ అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ హ్యావ్ టు ఫ్రెష్ అనమాట, ఆప్షన్స్ ఫ్రెష్గా మీరు ఆప్షన్స్ ఇచ్చుకోవాలి. క్యాండిడేట్ హూ హ్యాస్ సాటిస్ఫైడ్ ది ప్రీవియస్ అలాట్మెంట్ నీడ్ నాట్ ఎక్సర్సైజ్ అగైన్. సపోజ్ నాకు JNT కాకినాడ కానీ ఫస్ట్ ఫేజ్లో JNT మరి ఆంధ్ర యూనివర్సిటీ వచ్చింది, మళ్ళీ నేను పెట్టుకోవాల్సిన అవసరం లేదు, నేను ఐఎమ్ సాటిస్ఫైడ్ విత్ మై సీటు. దే షల్ నాట్ నోట్ ఎనీ ఎక్సైజ్ సీట్ అలాటెడ్ ఆప్షన్స్. ఇది ఇట్ ఈస్ అడ్వైజ్ టు క్యాండిడేట్ ఎక్సైజ్ ఆప్షన్ ఇంట్రెస్టెడ్ కాలేజ్ కోర్సెస్ ఎగ్జామ్ దట్ వేకెన్సీస్ విల్ రైజ్ ఇన్ ద కాలేజ్ ప్రాసెస్ స్లైడింగ్లో పెట్టుకోవచ్చు. ఇది స్టూడెంట్స్ మరి ఈ రోజు నుంచి అయితే వెబ్ ఆప్షన్స్ అయితే ప్రతి ఒక్కరు కూడా పెట్టుకోండి. మరి ఇక్కడ ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. మరి మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ, బాయ్.